మహిమ ప్రభావములు కలుగునుగాక. కీర్తిశేషులు శ్రీ కొండమూడి జాన్ గారి ఆదరణ జ్ఞాపకార్థ కూడికు విచ్చేసినటువంటి రక్త సంబంధులకు మరియు బంధుమిత్రులకు, దాయాదులకు, మరి ముఖ్యంగా ఇటు సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సంఘ కాపరి దైవజనులకు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పూట మనం చాలా విచారించదగినటువంటి విషయం ఏంటంటే, కొండమూడి జాన్ గారు మన మధ్య లేకపోవటం. అందు నిమిత్తం చింతిస్తూ ఉన్నాం. కానీ జాన్ గారు ఎలాంటి వ్యక్తి అంటే, తన కష్టాన్ని నమ్ముకుని తన యొక్క చెమటోర్చి 8 మంది బిడ్డలను బ్రతికించినటువంటి గొప్ప వ్యక్తి. చివరికి ఆనాడు దినాల్లో బీకే పాలెంలో ఆయన జీతానికి ఉండి ఇంటికి వాళ్ళ అమ్మకి ఏరమ్మకి డబ్బులు పంపించేవాడంట. పోస్ట్ మ్యాన్ అడిగేవాడంట, అమ్మా మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేసే మీ అబ్బాయి ఎవరైనా ఉన్నారా అని అడిగేవాడంట. అంటే ఎంత అంటే పోస్ట్ ఆఫీసులో డబ్బులు రావటం అంటే గొప్ప విషయం. ఎవరన్నా బయట ఉద్యోగాలు చేసేవాళ్ళు 100 రూపాయలు 200 అట్లా ఫ్యామిలీకి పంపిస్తూ ఉండేవాళ్ళు. అలా జాన్ గారు తన కష్టాన్ని నమ్ముకుని వేరే బీకే పాలెంలో పనిచేస్తూ వాళ్ళ అమ్మ నాన్నకి డబ్బులు పంపించడం అంటే చాలా గర్వించదగ్గ విషయం. అలాగా ఇంకొక విషయం ఏంటంటే, ఆయన వివాహ సమయం వచ్చినప్పుడు అప్పుడు ఆడపిల్లకి ఎదురు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడైతే మగపిల్లాడికి డబ్బులు ఇస్తున్నారు, కానీ అప్పుడు 200 రూపాయలు ఆమెకు ఎదురు కట్నం ఇస్తే ఆమెని జాన్ గారికి ఇచ్చారు. ఎంత కష్టజీవి అంటే, తన పెళ్లి కూడా తాను రక్తం చెమటగా మారిస్తే వచ్చిన డబ్బులతో చేసుకున్నటువంటి వ్యక్తి జాన్ గారు. ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను. ప్రియులారా, కొండమూడి జాన్ గారు మొఖానే మాట్లాడతాడు, వెనక రాజకీయాలు చేయడు. మొఖానే మాట్లాడటం వల్ల అనేక మందికి మేలు చేసినా కూడా వాళ్ళు శత్రువులా చూశారు. వారి గురించి మనకు అనవసరం. అయితే జాన్ గారు దేవుని సన్నిధిలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన బ్రతికినంత కాలం యథార్థంగా ఎంత కష్టం చేశాడంటే, 8 మంది పిల్లలను బ్రతికియటం అంటే రాయి తీసి ఆ బట్టీలు కాల్చి పగలొక డ్యూటీ, నైట్ ఒక డ్యూటీ. పగలేమో రాయి అమ్మటం, నైట్ ఏమో బట్టీ మీదకి ఆ వేడి పొగలో బట్టీ మీద తిరుగుతూ ఊకపోసుకుంటూ ఉంటాం. ఇవన్నీ నేను చిన్నవాడినైనా ఈ విషయాలు ఆయన నాతో షేర్ చేసుకున్నాడు. ఆయన ఎంత బంధం అంటే, ఆయనకి నాకు వాళ్ళ కుదురులో వాడిని నేను. మా తాతయ్య మీసాల బొరవయ్య అని గొప్ప వ్యక్తి. ఆయనకి 4 కొడుకులైతే ఈ 3వ సంతానం కొడుకు ఈ యొక్క జాన్ గారు. ప్రియులారా, గొప్ప కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు అధిరోహించి ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికినటువంటి వ్యక్తి కొండమూడి జాన్ గారు. జాన్ అనే మాటకి దేవునికి ముందుగా వచ్చినటువంటి స్వరం అని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. దానికి మచ్చరాకుండా బ్రతికాడంటే జాన్ గారు. నేను చాలా గర్విస్తూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన మధ్య జాన్ గారు లేకపోయినా కూడా ఆయన 3 మంది పిల్లలు ఉన్నారు, ఒక 5 మంది ఆడపిల్లలు ఉన్నారు. వారి మనవ సంతానం. వారి రూపాల్లో జాన్ గారిని మనం చూసుకోవటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ప్రియులారా, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. మోషే గారు క్రీస్తుకు పూర్వం 3400 సంవత్సరాల క్రితం ఒక కీర్తన రాశాడు. 90వ దావీదు కీర్తన. కొంచెం 2 మాటలు చదివి నాకు సహాయం చేయండి. 90వ దావీదు కీర్తన 1 నుండి 3 చరణాల వరకు నాకు సహాయం చేయండి. చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు
పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుని యొక్క వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావని ఈ మాట దేవుని భక్తుడైనటువంటి మోషే క్రీస్తుకు పూర్వం 3400 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి కీర్తనలో మనం చదువుకుని ఉన్నాం. పిల్లరా, జాన్ గారు చివరి రోజులకు వచ్చేసరికి ఆయన నీటి ద్వారా బాప్తిస్మం తీసుకున్నాడు. ముంచుడు బాప్తిస్మం అండి తీసుకున్నాడు. తీసుకుని 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అమ్మా నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఈ మాట చెప్పటానికి జాన్ గారి గురించి నేను గర్విస్తూ ఉన్నాను. ఆయన విశ్వాసంగా బ్రతికాడు, ఉపవాసం ఉండేవాడు. అయ్యా శనివారం నువ్వు భోజనం చేయమంటే ఈరోజు ఉపవాసం ఉన్నానయ్యా అనేవాడు. ఆయనకి స్టంట్ వేసినటువంటి వ్యక్తి విజయవాడ వైవీరావు కార్డియాక్ హాస్పిటల్లో స్టంట్ వేయించుకున్నాడు ఆయన. అయినా కూడా శనివారం భోజనం చేసేవాడు కదా ఆయన. ఈ శరీరం అల్పమైందయ్యా, దీన్ని నలగొట్టుకోవాలి, నేను భోజనం చేస్తే అది కాదు, రేపు మళ్ళీ మాకు బల్ల ఉంది, రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి అని నాతో పంచుకునేవాడు జాన్ గారు. విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉందని దేవుని పరదైసులో ఉన్నాడని మనం నమ్ముదాం. ఇటు మాటలు మన విడికిడిలో దేవుడు భద్రపరచి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.